వింటున్నా సార్ తీ. ఆయన నేను ఇతర పట్టణంలోను దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలను, ఇందు నిమిత్తమే నేను పంపబడి తిని అని చెప్పాను. ఇప్పుడు ఆయన భూమి మీద దేనికి వచ్చాడు? నువ్వు ఇక్కడ నాకు వచ్చిన నేను సువార్త ప్రకటించ పంపబడి తిని. ఇక్కడ ఇంకో నేను అడిగే వచ్చి నేను అడిగే వచ్చిన ఆగు. ఇంకా నేను మీ పాపాల కోసం వచ్చాను, నేను చచ్చిపోతే మీ పాపాలు పోతాయి అనే వచ్చిన ఆయన ఎక్కడ చెప్పాడు? యేసు స్వయంగా ఎక్కడ చెప్పాడో చూపించు నాకు. సార్ లూకా 19:10 తీయండి సార్ ఒకసారి. చదువు, అక్కడేమో చదువు. నశించిన వారిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు అనగా క్రీస్తు లోకములకు వచ్చెను అని అక్కడ ఉంది సార్. ఎట్లా కొట్టి చదవండి. అవును, అక్కడ ఏముంది? నశించి పాపము చేత పాపము క్షమించబడుతుంది. నేను అడిగిన క్వశ్చన్ అది కాదు నీకు. నేను పాపాలు నేను అందరి పాపాలు క్షమిస్తాను, నేను చనిపోతే మీ పాపాలు పోతాయి, అందు నిమిత్తమే నేను భూమి మీదకి వచ్చాననే మాట ఎక్కడుంది? నేను బాబు ఒక్క నిమిషం నా క్వశ్చన్ జాగ్రత్తగా విను. నా క్వశ్చన్ ఒకసారి జాగ్రత్తగా విను. నేను చనిపోవటం ద్వారా మీ పాపాలు మొత్తం పోతాయి, నేను చనిపోవడానికే వచ్చి ఇందు నిమిత్తమే వచ్చాను. ఓటు చూపించు బైబిల్ నుంచి చాలు నాకు. సార్ మత్తయి సువార్త 1వ అధ్యాయం సార్. మత్తయి సువార్త 1వ అధ్యాయం. మత్తయి సువార్త 1వ అధ్యాయం ఎక్కడ సార్? చెప్పు. ఇది యేసు వంశావళి ఉంది ఒకటి మత్తయి సువార్తలో 1వ అధ్యాయంలో. తీస్తున్నా సార్ నేను. 21వ వచనంలో ఉంది సార్. ఏమని? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక. నేను అడుగుతుంది నీకు అర్థం కావట్లా. నేను చనిపోతే మీ పాపాలు పోతాయి, ఓడి ఎక్కడుందని అడుగుతున్నా. నేను చనిపోవటం ద్వారా మీ పాపాలన్నీ పోతాయి, నేను ఇందుకు నిమిత్తమే పంపబడ్డాను. ఎందుకు నిమిత్తం? నేను చనిపోయి బతికితే మీ పాపాలు పోతాయని. అవును, ఎక్కడుంది ఆ మాట? ఎక్కడుంది అంటున్నా. అది కాదు, ఇది కాదు. 19:10 చెప్పాను కదా సార్ మీకు. అయ్యో అది కాదయ్యా. నేను చనిపోతే మీ పాపాలు పోతాయి, నేను చనిపోయి బతకడం ద్వారా నేను పంపబడింది చచ్చిపోయి బతకడానికి. నేను చనిపోయి బతితే మీ పాపాలు పోతాయి, మీ పాపాల కోసమే నేను వచ్చాను అనే మాట ఎక్కడుందని? నేను చనిపోయి బతుకుతానే మాట ఎక్కడుంది అంటున్నా. నేను 4 పుస్తకాల్లో ఉంది, నేను చెప్తా వినండి. నేను చనిపోవడానికే వచ్చాను, నేను చనిపోవడానికి వచ్చాను మాట చూపించు. అదే మాట ఉంది. మత్తయి సువార్త 21 నుండి, మార్కు సువార్త 14 నుండి, లూకా సువార్త 23. ఇవన్నీ ఈ 4 పుస్తకాల్లో క్రీస్తు ఎందుకు చనిపోతున్నాడు, క్రీస్తు ఎందుకు వచ్చాడు, చదువు అక్కడ తీసి చదువు కాదు, ఎందుకు వచ్చాడు కాదు. నేను చెప్తున్నాను ఆయన నేను దేవుని రాజ్యం సువార్త ప్రకటించవలను, ఇందు నిమిత్తము నేను పంపబడితేనని వాడితో చెప్పాను. నేను వచ్చింది దేనికి? సువార్త ప్రకటించడానికి. అలానే నేను చనిపోవడానికి వచ్చాను, నేను చనిపోతే మీ పాపాలు పోతాయి అనే మాట చూపించమంటున్నా. ఒక మాట సార్, సువార్త అంటే ఏంటి సార్? నాకు అది కాదయ్యా, నువ్వు అది కాదు. నాకు కావాల్సింది ఏంటంటే నేను చెప్పింది ఏంటంటే ఆయన పాపాలు చనిపోతే పాపాలు పోతాయి, నేను చనిపోయి బతితే మీ పాపాలు తీసేస్తానమాట ఎక్కడుంది అంటున్నాను నేను. అందు నిమిత్తమే నేను పంపబడ్డాను, అందు నిమిత్తమే నేను పంపబడ్డాన మాట ఎక్కడుంది అంటున్నాను. సార్ మీరే గెలిచారు, మీరు విజయం చెంది గెలవటం కాదయ్యా, నేను చచ్చిపోవడానికి వచ్చాను, ఇందు నిమిత్తం పంపబడ్డాను చెప్పినాక కూడా మీరు మళ్ళీ దీన్ని ఏమంటున్నారంటే మీరు జస్ట్ ఆర్గ్యూ చేస్తున్నారు అంతే తప్ప. ఆర్గ్యూ కాదయ్యా, ఆయన చనిపోయి తెలుసుకోవడానికి నేను చనిపోవడానికి వచ్చాను ఓటు చూపించుకోని, నేను చనిపోవడానికి వచ్చాను ఓటు చూపించు. కేవలము ప్రశ్నించడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప నేను చనిపోవడానికి వచ్చానని ఓటు చూపించమంటున్నా. నేను చనిపోయి ఇంత ఎక్స్ప్లెనేషన్ చేసినాక కూడా మీరు అల్లి అదేంది ఇదేందని అడగడం కాదు. ఇందు నిమిత్తము ఆయన ఇందు నిమిత్తం ఏంటో మీరు చెప్పండి చూద్దాం. ఒక్క నిమిషం. లూకా 4వ అధ్యాయము 43వ వచనం, ఇందు నిమిత్తము నేను పంపబడితే. నేను క్లియర్ చెప్పాను కదా. సువార్త అంటే చనిపోయి బతకటమా? సువార్త అంటే చనిపోయి బతకటమా? మీరు చెప్పండి సువార్త అంటే ఏంటి? మీరు సువార్త చనిపోయి బతకటం నేను అడిగిందని చెప్పి, నేను అడిగిన క్వశ్చన్ ఏంది? అది నీ పాయింట్ ఆఫ్ వ్యూ అంతే. నేను చెప్పింది ఏంది? సువార్త అంటే సువార్త గురించి నాకు అవసరం లేదయ్యా. చనిపోయి బతుకుతాను, నేను చనిపోయి బతితే మీ పాపాలు పోతాయి అనే మాట ఎక్కడుంది అంటున్నాను నేను. అది చూపించు. అందు నిమిత్తమే నేను పంపబడుతున్న మాట ఎక్కడుంది అంటున్నాను.
అందు ఇది మన నిమిత్తమే నేను పంపబడ్డాను. యోహాను సువార్త 3:16 కూడా ఆ ఇదే మాట ఉంది. ఏంటది? లూకా 19:10 ఇదే మాట చదువు ఉంది. చదువు అక్కడే మత్తయి చదువు 1:21 చదువు ఇదే మాట చదువు ఉంది. చదువు అక్కడేముంది చూడండి. చదువు. ఆ దేవుడు లోకంను ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు చదువుతా వినండి. చూడండి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన అద్వితీయ కుమారుని అంటే క్రీస్తు మూలముగా పుట్టిన వాడు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపకుండా నిత్య జీవం పొందినట్లు ఆయన వచ్చెను అని ఉంది ఇక్కడ. బాబు నేను అడిగింది అది కాదయ్యా, నీకేం మాట్లాడుతున్నావు? నేను పాపాల కోసం క్షమించడానికే వచ్చాను, మీ అందరి పాపాలు క్షమించి నేను చచ్చిపోతే మీ పాపాలు పోతాయి అనే మాట ఎక్కడుందని అడుగుతున్నాను నేను. మీకు ఇన్ని చదివించినా కూడా మీకు అదే బాబు ఇందు నిమిత్తము ఒక్క నిమిషం, నేను చనిపోవటం ద్వారా మీ పాపాలు పోతాయి, ఇందు నిమిత్తమే నేను పంపబడ్డాననే మాట చూపించమంటున్నా. ఇప్పుడే కదా సార్ చదివింది. అది కాదు, అది మ్యాచ్ అవ్వట్లేదు దానికి. యోహాను 3:16 నేను అడిగింది నేను చనిపోయా. చూడు ఒక్క నిమిషం, కాదు నేను చనిపోవటానికే వచ్చాను, నేను చనిపోతే మీ పాపాలు క్షమించబడతాయి అన్నమాట పరలోక రాజ్యం గురించి. నువ్వు పరలోక రాజ్యం గురించి చెప్తున్నా, అవసరం లేదు నాకు. ఆయన పరలోకం తీసుకెళ్తాడా ఇంకొక లోకం తీసుకెళ్తా నాకు అది కాదు. నేను ఇందు నిమిత్తమే పంపబడ్డాను. ఆయన ముఖ్య కారణం ఏంటి? భూమి మీదకి పాపులను రక్షించడానికి వచ్చాడు అన్నా. ఇందు నిమిత్తమే పంపబడి అంటున్నారు కదా, అన్ని సార్లు అంటున్నారు కదా. ఇందు నిమిత్తం ఆయన చెప్పాడు. సువార్త మాట నీకు అర్థమైతే సువార్త అంటే చచ్చిపోయి బతకటం అని అడుగుతున్నా. నేను అడిగిన క్వశ్చన్ ఏంది? నేను సువార్త అంటే చచ్చిపోయి బతకటమా? వినండి సార్ చెప్తున్నా. సువార్త అంటే యేసుక్రీస్తు ఈ భూమిలో నాకు సువార్త ఇది కాదయ్యా. సువార్త అంటే అవసరమే లేదు. నేను అడిగిన క్వశ్చన్ ఏంటి? ఆయన చనిపోయి బతికితే పాపాలు పోతాయి అన్నమాట ఎక్కడుంది అంటున్నాను. ఇప్పుడే కదా సార్ చదివింది మీరు. దానికి మ్యాచ్ అవ్వలేదు బాబు. నువ్వు చెప్పింది అసలు వేరు. చనిపోయి బతికాడని ఓడు ఉందా అక్కడ? చనిపోయి బతికాడని ఓడు ఉందా? చనిపోయాడు చనిపోయి లేస్తానని ఓడు చెప్పాడా? నేను చనిపోయి లేస్తే నా పాపాలు పోతాయి అని చెప్పాడు. అది నేను అడుగుతుంది. ఇందు నిమిత్తమే నేను చనిపోయి. మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ బాబు నువ్వు అది కాదయ్యా, నువ్వు వేరే వచనాలు చూపించి నాకు అది కాదు నేను అడుగుతుంది. ఆయన పూర్తిగా చనిపోయి లేచాడు, లేస్తే మీ పాపాలను క్షమించబడతాయనే మాట చూపించమంటున్నాను నేను నా రక్తం కాదు. 28వ అధ్యాయం తీయండి సార్. ఇప్పుడు ఎన్ని తీయాలి? నువ్వు చదువు అక్కడ. నువ్వు చదివితే నేను అడిగిన క్వశ్చన్ నాకు ఆన్సర్ వచ్చిందో లేదు చూస్తాను. ఇందు నిమిత్తం నేను పంపబడ్డాను. చెప్పు. ఇప్పుడు నీకు లూకా 4:43 క్లారిటీ ఉందా లేదా చెప్పు. ఆయన ఎందుకు వచ్చాడు భూమి మీదకి అనేది నాకుంది, మీకే అర్థమైతలేదు. అది నువ్వు అర్థం అవ్వట్లేదనే మాట మాట్లాడకు. నువ్వు కరెక్ట్ గా చెప్తే కరెక్ట్ పదం వాడేవనుకో కరెక్ట్ గా ఉంటది. నీకు నచ్చిన ఓడి తీసుకొచ్చి అది కరెక్ట్ అంటే అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఎగ్జామ్ లో ఏ క్వశ్చన్ అంటే దానికి ఆన్సర్ రాయాలి కానీ నాకు వచ్చింది నేను రాస్తా అదే రైట్ అంటే ఎట్లా కుదురుద్ది? వితండవాదనం అయితే అది. నేను భూమి మీదకి ఇందు నిమిత్తమే పంపబడ్డాను, మీ పాపాలు నేను చనిపోయి లేస్తే మీ పాపాలు పోతాయన్న మాట చూపించమంటున్నాను నేను. ఆయన ఎక్కడ చెప్పాడు? మీ పాపాల కోసం రక్తం కార్చారని ఆయన ఎక్కడ చెప్పాడు? సొంతంగా ఏసి ఎక్కడ చెప్పాడు? వాళ్ళు చెప్పింది కాదు నేను అడుగుతుంది. సొంతంగా ఏసి ఎక్కడ చెప్పాడు? నేను చనిపోయి లేస్తే మీ పాపాలన్నీ పోతాయి, అందు నిమిత్తమే నేను పంపబడ్డానమాట ఎక్కడుంది అంటున్నాను. చదువు. నువ్వు ముందరే చెప్తున్నా అక్కడ చనిపోయి నేను బతుకుతాను, ఇందు నిమిత్తం నేను పంపబడ్డాను ఓట్స్ ఉండాలి. నువ్వు ఏదో ఓటు తీసుకొచ్చి అది దానికి మ్యాచ్ అయిందంటే కుదరదు. సరే 100% సార్. కొంచెం 5 minutes టైం ఇస్తారా సార్? నాకు నేను చెప్తా. చెప్పు. మీరు చేస్తారా? మళ్ళీ నా నెంబర్ తీసుకోండి ఒకసారి. నీ నెంబరా? ఇప్పుడు 5 minutes పడుతుంది కదా, నా నెంబర్ తీసుకోండి. మళ్ళీ నితిన్ కి అవసరం సార్ నేను చేస్తాను సార్, మళ్ళీ చేస్తాను సార్. కాదు నెంబర్ ఇది తమ్ముడు, నేను మాట్లాడతాను. నెంబర్ ఇచ్చేయండి. నెంబర్ చెప్పు నీది. 9573 9573 2979 2979 31 సార్. 31. ఏం చేస్తావు తమ్ముడు నువ్వు? నేను ఎంబీఏ చేస్తున్నా సార్. ఎంబీఏ చేస్తున్నావా? ఫైనాన్స్. సరే అయితే నాకు చిన్న యూట్యూబ్ ఛానల్ డిస్కస్ చేద్దాం, మరి వస్తావా సార్? నాకు ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ ఉంది సార్, ఒక 1000 మంది సబ్స్క్రైబర్స్ ఉంటారు. వస్తావా? వచ్చి డిస్కస్ చేద్దాం. ఛానల్లో చిన్న లింక్ ఒకటి పంపిస్తాను, అక్కడికి వస్తే మనం డిస్కస్ చేద్దాం దీని గురించి. సరే సార్, ప్రయత్నం చేస్తాను సార్. సరే తమ్ముడు, నేను మెసేజ్ పెడతాను చూడు తమ్ముడు నీకు. ఓకే సార్. సరే తమ్ముడు, ఓకే రైట్.
హలో చెప్తాం. అన్న ఉంటానన్నా. సరే తమ్ముడు, రైట్.